హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాం. కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది అసలు సబ్జెక్టే తీయకుండా ఉంటున్నారు మన స్టూడెంట్స్ చాలామంది. అలాగా కరెక్ట్ కాదు. కొంత టైం దీని మీద స్పెండ్ చేయండి. ఏదైనా సరే ప్రతిరోజు కూడా కనీసం మినిమం ఒక 2 గంటలైనా దీని మీద ఉంటే బాగుంటుంది. సబ్జెక్ట్ మర్చిపోతాం లేకపోతే. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక సబ్జెక్టు తీసుకుని ఒకటి కంప్లీట్ చేసేసి మరొక సబ్జెక్ట్ తీసుకుని అది కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మొత్తం మనకు ఉండేటువంటి కోర్సులన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఈ వీడియో ప్రధానంగా దేనికోసం చేస్తున్నానంటే, రేపు మన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మన వెబ్సైట్లో దాని తాలూకు లింక్ ఉంటుంది. అలాగే నేను ఉండేటువంటి వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా నేను షేర్ చేస్తాను. సో మార్నింగ్ 9:30 నుంచి 1 వరకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ రాయండి. ఎవరికి వీలు పడితే వాళ్ళందరూ, వీలు పడితే అని అంటే తెలిసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా లింక్ షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, మనం ఎక్కడ చదువుకున్నాం, ఏం చదువుతున్నాం, ఏంటి అనేటువంటిది ఉంటుంది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. గత నెల రోజులుగా ఇలాగ రకరకాల ఈ కారణాలతో, ఈ వైరస్ వల్ల లేకపోతే ఈ లాక్డౌన్, ఈ రకరకాలైనటువంటి సమస్యలతో మనం చాలా వరకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా సరే దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారని అంటే, కొంత ఎగ్జామ్ రాయండి. ముందు రాస్తే ఏంటంటే ఇమీడియట్గా మీకు స్కోర్ తెలుస్తుంది. 100 బిట్స్ ఉన్నాయనుకోండి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయనే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎక్కడున్నాం అనేటువంటిది తెలుస్తుంది అనమాట. దాంతోపాటు కొన్ని మనం ఇంకా ఇప్పటివరకు చదవలేని సబ్జెక్టులు చాలా ఉంటాయి. ఏ సబ్జెక్టులు మనం ఇంకా చదవలేదు ఏంటి అనేటువంటివి కూడా చాలా ఉంటుంది. సో అప్పుడు మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుందన్నమాట. ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు రాయడం అనేటువంటిది. ఎన్ని ఎక్కువ గ్రాండ్ టెస్ట్లు మనం రాయగలిగితే అంత బెటర్ రిజల్ట్ అనేటువంటిది మనకి ఉంటుందన్నమాట. కాబట్టి మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువ గ్రాండ్ టెస్ట్లు రాయండి. ఎక్కడైనా సరే రాయండి. ఎక్కడ గ్రాండ్ టెస్ట్లు మీకు అవైలబుల్గా ఉంటే అక్కడ మీరు రాయండి. ఆఫ్లైన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కావచ్చు, ఎన్నైనా రాయండి, ఎక్కడైనా రాయండి. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సబ్జెక్టు చదవడం మాత్రం మర్చిపోకూడదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చదివి తీరాల్సిందే. మనకు ఉండేటటువంటి 120 మార్క్స్కి పేపర్ ఉందనుకోండి, 118 మార్క్స్ ఖచ్చితంగా మనకు ఉండేటువంటి సిలబస్లోనే ఉంటాయి. ఆ ఉండేటువంటి 2 లేదా 3 మార్కులు కూడా చాలా దగ్గరగా దానికి రిలేటెడ్ అయి ఉన్నటువంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయరు. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది ఏంటంటే రకరకాల వాట్సాప్ గ్రూపులు పెట్టి ఒక హడావిడి క్రియేట్ చేసుకుంటున్నారు. మనకి సబ్జెక్టుకి సంబంధించిన బిట్సే మనకు అడుగుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకి ఐకార్కి సంబంధించినటువంటి బిట్స్ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి బిట్స్ కానీ, లేకపోతే పీజీ ఎంట్రన్స్లకు సంబంధించినటువంటి బిట్స్ కానీ, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకేమీ రావు. మనకి ఏదైతే సిలబస్ నిర్దేశించబడిందో దాంట్లో మాత్రమే బిట్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇలాగా నేను చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని లెక్చర్స్ కానీ ఇలాంటివి మనకి సంబంధించి ఉండవు. యూనివర్సిటీ ఏదైతే మనకి లెక్చర్ అవుట్లైన్స్ ఇచ్చిందో ఆ లెక్చర్ అవుట్లైన్స్లో లేనటువంటి కోర్సులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే లెక్చర్స్ కొన్ని ఉంటాయి, వాటిలోంచి బిట్స్ వస్తుంటాయి మనకి. ఆ బిట్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇదిగో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇలాగ అవుట్ ఆఫ్ సిలబస్ మనం చదువుకోవాలి అని. మీకు తెలియదు ఏంటంటే ఎప్పుడు కూడా లెక్చర్ అవుట్లైన్స్ మనం దగ్గర పెట్టుకోవాలి. సో లెక్చర్ అవుట్లైన్స్ దగ్గర పెట్టుకుని దాంట్లో ఉన్నవన్నీ మన స్టెన్సిల్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఒక లేదు అని అనుకుంటే వాటికి ఏదైతే లెక్చర్స్ లేవో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకుని తప్పకుండా చదవాలి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. పెథాలజీలో కొన్ని డిసీజెస్కి సంబంధించి అలా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అయితే చాలా మెటీరియల్ మనము గ్యాదర్ చేసుకోవాలి. సో అవన్నీ చేసుకుని చాలా ఇదిగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం అగ్రిసెట్ అనేటువంటిది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని ఈ ఇయర్ ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో చాలా జాగ్రత్తలు తీసుకుని రాస్తే తప్ప ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడం అనేది కుదరదు. సో దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏంటన్నమాట, ఈ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి. సో ఆన్లైన్లో ఈ గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా నాకు ఇవ్వగలిగినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ టెస్ట్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో లభ్యమవుతాయి. దానికి ఎటువంటి ప్రైస్ మీరేం చెల్లించాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఫ్రీగానే అందుబాటులో మీకు
ఉంటాయన్నమాట. కాబట్టి ఆ లింక్ మీకు నేను షేర్ చేస్తాను. లేదు అని అంటే మన వెబ్సైట్ ఉంది కదా, www.greencrossfoundation.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చూసేటట్టయితే ఆన్లైన్ టెస్ట్లను ఉంటే అక్కడ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ లింక్ కనిపిస్తుంది అనమాట. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో మీ సరైనటువంటి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే మీ నేము, వాట్సాప్ నెంబర్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి దాంట్లో. అప్పుడు చక్కగా రాయండి, మార్క్స్ కూడా మీకు వెంటనే కనిపిస్తాయి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరొకసారి నేను చెప్తున్నాను, అగ్రిసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునేటప్పుడు అందులో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్స్ మనం అటెంప్ట్ చేయాలి. అది టార్గెట్గా పెట్టుకోండి. దానివల్ల మీరు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు మిమ్మల్ని సరిదిద్దుకోవడానికి అదొక అవకాశంలాగా ఉంటుందన్నమాట. సో రేపు ఎగ్జామ్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.